ఢిల్లీ చేరింది విశాఖ బీజేపీ సీట్ పంచాయతీ. విశాఖపట్నం ఎంపీ సీట్ను బీజేపీ తీసుకోవాలని, జేవీఎల్ నరసింహారావుకు ఈ సీట్ కేటాయించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు స్థానిక నేతలు. విశాఖ సీట్పై రాష్ట్ర నాయకత్వం గట్టిగా అడగలేదని తాము భావిస్తున్నామని ఆ లేఖలో ప్రస్తావించారు. ఎంపీ జేవీఎల్ చేసిన కృషితో బీజేపీకి లక్షల సంఖ్యలో ఓట్లు వచ్చే అవకాశం వచ్చిందన్నారు. టీడీపీ పొత్తులో సీట్ మార్పులు చేర్పులు చేయాలని కోరారు బీజేపీ నేతలు. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు ముద్రగడ పద్మనాభం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ముద్రగడ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ దగ్గర పనిచేసే ఒక్కో బౌన్సర్ కి 50,000 రూపాయల జీతం ఇస్తున్నారన్నారు. పవన్ మీద ఈగ వాలకూడదు, మట్టి పడకూడదు, ముట్టుకోకూడదు అంటారు. ఇలాంటి నేత ప్రజల వద్దకు ఎలా వెళతాడు అని ప్రశ్నించారు. ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. పిరిగితనం, చేతగానితనంతోనే బౌన్సర్లను పెట్టుకున్నారు అన్నారు. బ్లేడ్ బ్యాచ్లు రోడ్డు మీద ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు మానుకోవాలన్నారు ముద్రగడ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వమని రౌస్ అవెన్యూ కోర్టును అభ్యర్థించారు కవిత. ఆమె ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఉన్నారు. కవిత పిటిషన్ పై కోర్టు విచారించనుంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టుని ఆశ్రయించారు. తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు రహీల్. గతేడాది డిసెంబర్ 24న ప్రగతి భవన్ ముందు బ్యారికేడ్ ని కార్తో ఢీకొట్టి పరారయ్యాడు రహీల్. తనకు బదులు మరొకరిని లొంగిపోమని ప్రేరేపించాడు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ 3 నెలల పాటు అక్కడే ఉన్నాడు. దీంతో పోలీసులు రహీల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రహీల్ తండ్రి షకీల్ ని సైతం నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన రహీల్ తనపై ఉన్న లుకౌట్ నోటీస్ ని కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. ఇవాటి నుండి ఈ నెల 10 వరకు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగు చూసిన నేపథ్యంలో రాధాకిషన్ రావు కస్టడీలో ఎలాంటి సమాచారం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. రాధాకిషన్ ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులుండే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు వెళ్లిన రాధాకిషన్ రావు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గతంలో కూకట్పల్లికి చెందిన ఒక బిల్డర్ ని బెదిరించి ఫ్లాట్ లాక్కున్న కేసులో సుదర్శన్ రావు అనే బాధితుడి ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. రాధాకిషన్ ని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడంతో బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నట్టుగా చెప్పారు సుదర్శన్. రాధాకిషన్ ఆగడాలు, బెదిరింపులపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏలూరు జిల్లా పోలవరంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్లీజ్ మేం జనసేనలో చేరుతాం, మాకే టికెట్ ఇవ్వాలంటున్నారు టీడీపీ నేతలు. కూటమి నుండి జనసేన అభ్యర్థిగా బాలరాజు ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ప్రకటనకు ముందే జనసేన టికెట్ కోసం ప్రయత్నించారు టీడీపీ నేత మొడియం సూర్యచంద్రరావు. పవన్ ను సైతం నేరుగా కలిసి చర్చలు జరిపారు. అభ్యర్థిని మార్చాలని టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్నె వీరాంజనేయులు నివాసంలో నేతలు భేటీ అయ్యారు. పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ కు కేటాయించాలని కోరుతున్నారు. భీమవరంలో రఘురామకృష్ణరాజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తన సన్నిహితులు, అభిమానులతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పాలకొల్లుటూరులో తెలుగుదేశం గూటికి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు సన్నిహితులు. ఉండి నుంచి రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్నారు అనుచరులు. మొన్నటి వరకు నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామకి నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఎవరి సీటు కేసులు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు కూటమి అభ్యర్థులు. జనసేన పార్టీ గ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. గాజు గ్లాస్ గుర్తును వివిధ పార్టీలకు కేటాయించే విషయంపై ఎన్నికల సంఘం పరిశీలన చేస్తోంది. దీంతో జనసేన పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు లేకపోతే ఓటింగ్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. అడుగడుగున జన నీరాజనాలు అందుకుంటున్నారైన యాత్ర ఇవాళ తిరుపతి జిల్లాలో గురువరాజుపల్లి, మల్లవరం, ఏర్పేడు మీదుగా సాగబోతోంది. ఉదయం 11 గంటలకు చిలుసింగమల్లో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి అవుతారు సీఎం. వారి సమస్యలు విని ప్రభుత్వ సంక్షేమంపై చర్చిస్తారు. సాయంత్రం నాయుడుపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సభానంతరం రాత్రి నెల్లూరు జిల్లాలో బస చేస్తారు జగన్. మేం సిద్ధం పేరుతో సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్రకు ధీటుగా సాగుతున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఇవాళ కొవ్వూరు, గోపాలపురంలో జరిగే ప్రజాగళం సభలకు హాజరవుతారు. రేపు తణుకు, పాలకొల్లులో నిర్వహించే భారీ బహిరంగ సభలకు హాజరై ప్రసంగిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్తి నేతలతో మాట్లాడనున్నారు చంద్రబాబు.
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రాలయం టికెట్ బీసీ నేత రాఘవేంద్ర రెడ్డికి కేటాయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి వర్గం కొద్ది రోజులుగా నిరసనలు, ర్యాలీలు చేస్తోంది. దీనిపై స్పందించిన టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, సంజీవ్ కుమార్ నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు. పైరవీలు చేస్తే టికెట్ ఇస్తారా అంటూ స్థానిక టీడీపీ నేతలు వారిని ప్రశ్నించారు. స్థానికుల అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో టికెట్ మార్పు ఉంటుందనే ఆశతో ఉంది తిక్కారెడ్డి వర్గం. ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఎండ తీవ్రత, వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పంపిణీ వేళలు పొడిగించారు. కలెక్టర్ ఆదేశాలతో ఉదయం 7 గంటల నుండి అన్ని సచివాలయాల దగ్గర పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకున్నారు పెన్షనర్లు. మొత్తం 13,669 గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. You were the chosen one to direct Mr. Bachchan for his first endorsement, for his first appearance on the small screen. It was a life-changing moment. Have you been a rebel with a cause? There was a sense of responsibility, there was a sense of frustration. Are you worried about cancel culture? You tell a story with a fierce psychosis, you're gonna spoil it anyway. This and more, streaming on News 9+. Subscribe now. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు ఆగట్లేదు. పెన్షన్ల పంపిణీలో వారితో చేయించొద్దు అంటూ ఎన్నికల సంఘం ఆదేశించడంతో జగన్ కి మద్దతుగా రాజీనామా బాటపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే 75 మంది ఉద్యోగాన్ని వదిలేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో 146 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. కృష్ణగిరిలో 108 మంది, పత్తికొండ మండలం హోసూరులో 38 మంది ఉద్యోగాలను వదిలేశారు. చంద్రబాబు వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగించారని ఆగ్రహిస్తున్నారు. అందుకు నిరసనగానే రాజీనామా బాట పట్టినట్టు చెప్తున్నారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు 54 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సహా మొత్తం 12 మంది ప్రమాణం చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 11 మంది సభ్యులు ప్రమాణం చేస్తారు. సభ్యులుగా ప్రమాణం చేసే వారిలో బీఆర్ఎస్ తో పాటు వైసీపీకి చెందిన సభ్యులున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది అన్నారు మంత్రి ఉత్తమ్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేస్తోంది అన్నారు. కేసీఆర్ హయాంలోనే కరువు మొదలైందన్నారు. 2023 జూలై నాటికే ప్రధాన జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు లేవన్నారు మంత్రి. ధాన్యానికి మద్దతు ధర, కొనుగోళ్లు, తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తోందని చెప్పారు ఉత్తమ్. హైదరాబాద్ లో జరగాల్సిన కేఆర్ఎంబీ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు డుమ్మా కొట్టారు. త్రిసభ్య కమిటీ సమావేశానికి అధికారులు గైర్హాజరయ్యారు. ఎండాకాలంలో కృష్ణా జలాల వినియోగంపై సమావేశం జరపాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి రాలేమని ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగంపై కమిటీ చర్చించాలనుకుంది. నీటి వినియోగంపై ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో కేఆర్ఎంబీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. పవిత్ర రంజాన్ మాసంలో సినీ ప్రముఖుల ఎంట్రీ కాకరేపుతోంది. సినీ తారులతో ఈవెంట్లు ఏంటి అంటూ మండిపడుతున్నారు ముస్లిం సోదరులు. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సైతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్పో చూడడానికి చెల్లి ఆనంద్ మిర్జాతో కలిసి వెళ్లారామె. ఇదే వేడుకకు నటి రవీనా టాండన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మరో ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేడుకకు కమీడియన్ మునావర్ ఫరూకీ హాజరయ్యారు. సినీ నటులతో ఎక్స్పో ఏర్పాటు చేసిన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు జై భీమ్రావ్ భారత్ పార్టీ పిఠాపురం అభ్యర్థి జగ్గారావు మల్లికార్జున. పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని, చదువు గురించి విద్యార్థులు అడిగితే ఆయనేమి చెప్తాడన్నారు. ప్రశాంతంగా ఉండే పిఠాపురంలో రాజకీయ రచ్చ రేపారన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎలా గెలుస్తాడో తాము చూస్తామన్నారు మల్లికార్జున. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి రీచ్ల ఇసుక తరలింపుపై అఖిలపక్షం నేతలు భగ్గుమన్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇసుక రీచ్ దగ్గర అఖిలపక్ష నేతలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కొమరం భీం జిల్లా పెంచగల్పేట మండలంలో ఏనుగులు బీభత్సం చేశాయి. కొండ పొలానికి వెళ్లిన బూర పోచయ్య అనే రైతుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగు దాడిలో ఇప్పటివరకు 2 రైతులు చనిపోవడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు 16 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
గ్రామస్తులు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎప్పుడేం జరుగుతుందో తెలియక స్థానికులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. హైదరాబాద్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో స్క్రాప్ వెహికల్స్ పార్కింగ్ స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగి పాత వాహనాలు దగ్ధమయ్యాయి. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. స్టేషన్లో పలు కేసుల్లో అదుపులోకి తీసుకున్న వాహనాలు దగ్ధం కావడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరిలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలే టార్గెట్ గా ఎత్తుకెళ్తున్నారు. ఒక కాలనీలో ఇళ్ల ముందు పార్క్ చేసిన 2 బైక్లను దొంగలు ఎత్తుకెళ్లడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది. బాధితుల ఫిర్యాదుతో ఫుటేజ్ల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వరంగల్లో యువకులు గంజాయి మత్తుని వదిలించడానికి సిద్ధమయ్యారు పోలీసులు. కుమారపల్లి మార్కెట్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న కొందరు వ్యాపారులు యువతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైన్ లింక్ ద్వారా యువకులు గంజాయికి దగ్గరైనట్టుగా చెప్తున్నారు. ఈ చైన్ సిస్టమ్ నిర్మూలనే లక్ష్యంగా యువకుల్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా సరిహద్దులో మావోయిస్టుల డంప్ గుర్తించారు పోలీసులు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కూంబింగ్ చేస్తూ ఉండగా ఒడిశా కలిమెల దయాల్ తంగు అటవీ ప్రాంతంలో భారీ డంప్ గుర్తించి సీజ్ చేశారు. డంప్ లో శక్తివంతమైన 71 కిలోల మందు పాత్ర, 191 జిలిటన్ స్టిక్స్ ఉన్నట్టుగా తేల్చారు. పౌరుల భద్రతా బలగాలే టార్గెట్ గా డంప్ అమర్చినట్టు చెప్తున్నారు. ఈ డంప్ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినదిగా అనుమానిస్తున్నారు. కర్ణాటక విజయపూర్ జిల్లా లచ్చనలో బోరుబావిలో పడిన 2 ఏళ్ల బాలుడి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 30 అడుగుల లోతున బాలుడు చిక్కుకుపోయినట్టుగా గుర్తించారు అధికారులు. బోరుబావికి సమాంతరంగా 2 జేసీబీలతో గోతిని తవ్వి బాలుడిని రక్షించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుడు ప్రాణాలతో తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తల్లిదండ్రులు, గ్రామస్తులు. ఉత్తరప్రదేశ్ అయోధ్యకు భక్తులు పోటెత్తారు. బాలరాముని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి క్యూ కట్టారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తరించారు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దేశం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన వారితో ఆ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. త్రిపుర రాజధాని అగర్తలాలో సహచర ఉద్యోగిని హత్య చేసిన కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. అడ్వకేట్, అతడికి సహకరించిన క్లర్క్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు మేఘాలయలోని షిల్లాంగ్ లో పెట్రోల్ బాంబులతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీస్ వాహనాన్ని తగలబెట్టిన 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.